చెప్తా, మా అల్లుడు భాగవతం అంత వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా అత్తనే. అదే కదా, అల్లుడి భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు. ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మింది.